రాహుల్ గాంధీ పార్లమెంటుకు అమేథీ నుంచి ఓడిపోయి వాయనాడ్ నుంచి గెలిచాడు. ఆ తర్వాత ఒక డిఫమేషన్ అంటే పరువు నష్టం కేసు బీజేపీ సంబంధించిన నాయకుడు వేస్తే దానిపైన ఏకంగా 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2 years అనేది ఆ డిఫమేషన్ కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్. అది ఎందుకు వేశారు మన కోర్టులను అనుమానించకూడదు, కానీ ఒక పార్లమెంటు సభ్యుడు డిస్క్వాలిఫై కావటానికి మినిమం సెంటెన్స్ కనీస జైలు శిక్ష 2 ఏళ్ళు. సో పార్లమెంటు సభ్యుడిగా డిస్క్వాలిఫై కావటానికి అవసరమైన మినిమం పనిష్మెంటు డిఫమేషన్ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ అయిన 2 years రాహుల్ గాంధీ పడింది. ఈ రెండింటి మధ్య నెక్సెస్ చూస్తేనే అర్థమవుతుంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని ఆగమేఘాల మీద బీజేపీ రద్దు చేసింది. మోడీ ప్రభుత్వం ప్రోద్బలం మీద స్పీకర్. ఆ తర్వాత చాలా ఆశ్చర్యకరం అవమానకరంగా ఆయన బంగ్లా కూడా ఖాళీ చేయించారు. మరి బీజేపీకి అనుకూలంగా ఉన్న మాజీలు అనేక మంది బంగ్లాలను ఆక్రమించుకుని కూర్చున్నారు. వాళ్ళు ఎవరు ఏమి అడగలేదు. సో ఇదంతా జరిగి రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేస్తూ అవమానించారు. కానీ చరిత్ర చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటుంది. హిస్టరీ చాలా ఆసక్తికరంగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ గతం, ఇది హిస్టరీ. అప్పుడు స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఉద్దేశించి అనరాని మాటలు, చాలా ఇన్సల్టింగ్గా, పర్సనల్లీ హ్యూమిలియేటింగ్గా రాహుల్ గాంధీని అటాక్ చేయాలంటే బీజేపీ ఎప్పుడు స్మృతి ఇరానీ రంగంలో తెచ్చేది. కారణం ఏంటంటే ఆమె అమేథీలో రాహుల్ గాంధీని ఓడించింది. కానీ ఏం జరిగింది? సో ప్రజలు ఎంత అద్భుతంగా తీర్పులు చెప్తారు, అహంకారాన్ని ఎలా ఓడిస్తారు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయలేదు. నరేంద్ర మోడీ సైతం చూడు రాహుల్ గాంధీ పారిపోయాడు అని, సోనియా గాంధీ అనారోగ్యంతో రాయబరేలీ నుంచి పోటీ చేయక రాజస్థాన్ నుంచి రాజ్యసభ గెలిస్తే ఆమెను కూడా వదలలే. ఆమె క్యాన్సర్తో బాధపడుతూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అయితే ఆమెను కూడా పారిపోయింది అని మోడీ అటాక్ చేశాడు. ఏం జరిగింది తర్వాత? రాహుల్ గాంధీ వాయనాడ్లో గెలిచాడు, రాయబరేలీలో గెలిచాడు. రాయబరేలీలో 4 లక్షల మెజార్టీతో గెలిచాడు. గతంలో సోనియా గాంధీకి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ. నరేంద్ర మోడీ మెజార్టీ మాత్రం 4,80,000 నుంచి ఏకంగా 1,50,000 పడిపోయింది. 4,79,000 నాకు గుర్తున్నప్పుడు దాని నుంచి 1,52,000 పడిపోయింది. ఒక దశలో రాహుల్ గాంధీ అందుకే అన్నాడు, మా సిస్టర్ ప్రియాంక కనుక పోటీ చేస్తుంటే అసలు మోడీ ఓడిపోయేవాడు వారణాసిలో అని. అయోధ్య నుంచి పోటీ చేద్దామని అనుకున్నాడు, సర్వేలు చేయించుకున్నాడు. అయోధ్యలో ఓడిపోతాడని తెలిసే వారణాసికి వెళ్ళాడు. వారణాసిలో కూడా త్రుటిలో బయటపడ్డాడు. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. అమేథీలో రాహుల్ గాంధీ సోనియా కుటుంబానికి సన్నిహితుడు అయిన కిషోర్ లాల్ శర్మను పెట్టారు. ఆయన మొదటి నుంచి గాంధీల కుటుంబం తరఫున అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాలు చూసుకునేవాడు. పెడితే ఆయన కూడా అవమానించింది స్మృతి ఇరానీ. ఈయన పిఏ, రాహుల్ గాంధీని ఓడించిన పిఏ ఒక లెక్కన అన్నది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పిఏనే స్మృతి ఇరానీ ఓడించారు. సో దాంతో ఇప్పుడు స్మృతి ఇరానీ ఫేస్ లేకుండా అయిపోయింది. ఇక స్మృతి ఇరానీ ఓడిపోవడంతో ఆమె కూడా బంగ్లాకు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాహుల్ గాంధీని బలవంతంగా అవమానకరంగా బంగ్లా ఖాళీ చేస్తే స్మృతి ఇరానీ ఓడిపోవడంతో బంగ్లా ఖాళీ చేయక తప్పలేదు. సో ఆమె బంగ్లా ఖాళీ చేస్తున్న సందర్భంలో సోషల్ మీడియాలో జనం మామూలుగా రియాక్ట్ కాలే. స్మృతి ఇరానీ పైన మీములు, రిమార్కులు మొదలయ్యాయి. చివరికి ఆమెను ఎవరు ఆదుకోవడానికి ముందుకొచ్చారు? నరేంద్ర మోడీ కాదు, రాహుల్ గాంధీ ఆదుకోవడానికి ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ పబ్లిక్ అపీల్ చేశారు, దయచేసి మీరు స్మృతి ఇరానీపై కానీ ఇలాంటి ఇంకెవరిపై కానీ మీరు కామెంట్ చేయకూడదు. ఇటు ట్విట్టర్లో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ స్క్రీన్ పైన చూడండి. విన్నింగ్ అండ్ లూజింగ్ హ్యాపెన్ ఇన్ లైఫ్. గెలవడము, ఓడడం అనేది జీవితంలో సర్వసహజ పరిణామాలు. సో ఈ పరిణామాలు మనము ఎవరైనా ఓడిపోతుంటారు, ఎవరైనా గెలుస్తుంటారు. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు,
ఒక అవమానకరమైన భాషలో, డెరగేటరీ లాంగ్వేజ్లో, నాస్టీ లాంగ్వేజ్లో స్మృతి ఇరానీపై కానీ ఇంకే నాయకులపై కానీ కామెంట్లు చేయకూడదు అని తన అభిమానులకు, తన మద్దతుదారులకు రాహుల్ గాంధీ పిలిపించారు. సో దాంతోపాటు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఇతరులను వ్యక్తిగతంగా అవమానించడం బలాన్ని సూచించదు, బలహీనతను సూచిస్తుంది అన్నాడు. చాలా మంచి మాట ఇది. హ్యూమిలియేటింగ్ అదర్స్ ఈజ్ నాట్ అ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఈజ్ అ సైన్ ఆఫ్ వీక్నెస్ అన్నారు. నేను చాలాసార్లు చెప్పాను నా ట్రోల్స్ని ఉద్దేశించి కూడా. ఇక్కడ కింద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసేవారు. నేను ఒక వీడియో పెట్టడంతోనే 10 మంది వీడియోలు పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ అట్లా అన్నాడు ఇట్లా అనే వాళ్ళంతా దే ఆర్ యాక్చువల్లీ డిస్ప్లేయింగ్ ద వీక్నెస్. వాళ్ళ బలహీనతను వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు, స్ట్రెంగ్త్ కాదు. కానీ ఆయా మూకలకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకులు రాహుల్ గాంధీ చూసి నేర్చుకోవాలి, రాహుల్ గాంధీ ఆదర్శాన్ని చూసి నేర్చుకోవాలి. ఇదే నాయకుడు చూపెట్టాల్సినటువంటి క్యారెక్టర్. సో ఆయన ఏమంటున్నారు రాహుల్ గాంధీ, గెలవడం ఓడడం సహజం, మీరు ఎవరిని ఏమీ అనకూడదు. అందువల్ల ఇతరులను అవమానించడం, అవమానకరంగా మాట్లాడడం అనేది స్ట్రెంగ్త్ కాదు, ఇది వీక్నెస్ అని చెప్పాడు. ఇది భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులకు గుణపాఠం, ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక స్లోగన్ ఇచ్చాడు, నఫరత్ కా బజార్ మే మెహబత్ కా దుకాన్ కోలే అని. అంటే విద్వేషం అనే బజార్లో ప్రేమ అనే దుకాణాన్ని తెరిచానని. ఈ మాట అన్నప్పుడు రాహుల్ గాంధీ ఏదో స్లోగన్ ఇచ్చాడు అని అందరూ అన్నారు. బాగానే ఉంది స్లోగన్ మాత్రం. నఫరత్ కా బజార్ మే మెహబత్ కా దుకాన్ కోలే, అబ్బో విద్వేషం అనే బజార్లో ప్రేమ అనే దుకాణాన్ని తెరిచానని. సరిగ్గా ఈ ట్వీట్ చూస్తే అదే జరుగుతుంది. తన పట్ల చాలా అవమానకరంగా స్మృతి ఇరానీ అనేకసార్లు పార్లమెంట్ లోపల బయట మాట్లాడింది, వ్యక్తిగత అహంకారాన్ని ప్రదర్శించింది. రాహుల్ గాంధీని పప్పు అని బీజేపీ ఇకో సిస్టమ్ కోట్లు ఖర్చు పెట్టి ఇమేజ్ బిల్డ్ చేశారు, పప్పు అని ఘోరంగా అవమానించారు. అసలు ఓడిపోవడమే తప్ప గెలవడం తెలియదని అవమానించారు. మోడీ చూసి నేర్చుకో, మోడీ మహాయోధుడు, ఎదురు లేని వీరుడు అన్నారు. కానీ ఏం జరుగుతోంది ఇప్పుడు? తాజాగా 13 సీట్లలో 7 రాష్ట్రాల్లో బై ఎలక్షన్ జరిగితే 10 ఇండియా కూటమి గెలిచింది, 2 బీజేపీ గెలుస్తున్న వాతావరణం ఉంది ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకు. ఒకటైతే ఇండిపెండెంట్ గెలిచారు. 7 స్టేట్స్లో జరిగిన బై ఎలక్షన్లో ఇండియా కూటమి స్వీప్ చేసింది, బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. అందుకే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఈ స్థితప్రజ్ఞత అనేది దేన్ని సూచిస్తుంది? మీరు మహాభారతం, భగవద్గీత చదవండి. స్థితప్రజ్ఞత అనేది ఒక గొప్ప లక్షణం. గెలుపునైనా ఓటమినైనా ఒకే రకంగా తీసుకోవాలి, చెడు అయినా మంచి అయినా ఒకే రకంగా తీసుకునే మనస్థైర్యం ఉండాలి. కానీ మా అభిప్రాయాలతో వ్యతిరేకించే వారిని మేము ఇష్టం వచ్చినట్టుగా ఊరు పేరు లేకుండా సోషల్ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెడతాం, వీడియోలు చేస్తాం అంటే అది ఏం తెలియజేస్తుంది? మీ అమ్మా నాన్నలు మీకు నేర్పిన సంస్కారాన్ని తెలియజేస్తుంది, మీ బలహీనతను తెలియజేస్తుంది, మీకు వాదనలో పస లేదని తెలియజేస్తుంది. అన్నిటికీ మించి మీ కుటుంబ విలువలు, ఫ్యామిలీ వాల్యూస్ అలాంటివి ఏం చేస్తారు పాపం. సో అలాంటి కుటుంబంలో పుట్టాడని సంతాపం తెలపాల్సింది, అంతకనే ఏం చేయగలం? అందుకే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, రాహుల్ గాంధీ అనే మాటలు ఇతరులను అవమానకరంగా మాట్లాడడం బలాన్ని కాదు సూచించేది, అది బలహీనతను సూచిస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని ఏళ్ళుగా ఇన్నిసార్లు టీవీలో మాట్లాడాను, ఇన్ని వీడియోలు చూశాను. మీరు చెప్పండి, ఎక్కడైనా నేను ఏ నాయకుని పట్లైనా అవమానకరంగా, వ్యక్తిగతంగా, విద్వేషపూరితంగా, వ్యక్తిగతంగా అవమానిస్తూ మాట్లాడిన ఒక్క ఉదాహరణ చెప్పండి. నేను ఈ మధ్య ప్రణీత్ అనే ఒక యూట్యూబర్ చేసిన దుర్మార్గం పైన వీడియో పెట్టేటప్పుడు ఒక వెధవా అని మధ్యలో వచ్చింది. నేను కూడా గమనించలేదు, ఆ బాధ, కోపము, ఆక్రోషంలో అనేసి ఉంటాను. సో కింద కామెంట్ పెట్టారు, నాగేశ్వర్ గారి నోట మొదటిసారి వెధవా అన్న వింటున్నామని. అంటే ఆ వెధవా అన్న పదం కూడా నేను ఎప్పుడు ఎవరిపైన వాడలేదు. విషయం పైన మాట్లాడాను, విషయం పైన ఎంత కఠినంగా, ఎంత తీవ్రంగా, ఎంత పరుషంగా మాట్లాడాలో అంత మాట్లాడాను. బికాజ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. కానీ ఏనాడు ఎవరిని పర్సనల్గా హ్యూమిలియేటింగ్గా ఎప్పుడూ మాట్లాడలే. అందువల్ల మనకు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే జయాపజయాలు ఎవరికీ శాశ్వతం కాదు.
ఆ వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటే మనము హుందాతనాన్ని ప్రదర్శిస్తుంది. ఏ ప్రజలే గెలిపిస్తారో ఆ ప్రజలే ఓడిస్తారు, ఏ ప్రజలు ఓడిస్తారో ఆ ప్రజలే గెలిపిస్తారు.